వెరీ గుడ్. 1 minute. అందట్లేదు ఇన్ని ఏనుగుల మధ్య. స్మైల్. హాయ్ చెప్తుంది నీకు. నేనంతా జాకెట్లు మోసుకొని తిరుగుతాను. జాకెట్లు, బ్యాగ్ మోసుకొని కెమెరా ఆఫ్ చేసి లోపలికి వెళ్దాం. పరిస్థితి ఇలా ఉంది, దారుణంగా ఉందన్నమాట. వాటర్ అయితే లేవు, సో నడుచుకుంటూ వెళ్ళాలి. వాటర్ ఉంటే బోట్లో, ఫెర్రీలో వెళ్ళొచ్చు. మేము హై బొమ్మ వచ్చేసి హాయ్ చెప్తుంది. ఆటో వాళ్ళు అప్ అండ్ డౌన్ 15 kilometers 700 తీసుకుంటారంట. నేను పాప లాంగ్ డ్రైవ్కి వెళ్తున్నాం. టైం ఎగ్జాక్ట్లీ 4 AM in the morning. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ చక్రి ద అవెంజర్ రైడర్. నేను పాప లాంగ్ డ్రైవ్కి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం, ఎన్ని కిలోమీటర్స్ వెళ్తాం, ఎంత ఖర్చు అవుతుంది ఈ ట్రిప్కి, మొత్తం అంతా వీడియోలో చెప్తాను. వీడియోని పూర్తి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. లెట్స్ స్టార్ట్ ద రైడ్. 4 o'clock స్టార్ట్ అయ్యి మైసూర్కి అయితే చేరుకున్నాం అనమాట. 9 కలాగా బాగా బ్రేకులు తీసుకున్నాం. పాప నేను చిన్నపిల్ల కదా, వెనక పడుకుంటా ఉంది. సో ఆ స్కార్ఫ్ నేను కట్టుకొని అలాగే మేనేజ్ చేసుకుంటూ వచ్చాను. కానీ ఇంకా మైసూర్కి వచ్చాం కదా, మైసూర్ నుంచి వేరే ప్లేసెస్కి వెళ్ళడానికి ఇంకా బస్సే అనుకుంటున్నాను. బస్సులో వెళ్దాం అనుకుంటున్నా. ట్రైన్ అయితే దొరకదు. సో ఎక్కడికి వెళ్తున్నానని చెప్తాను. ఫస్ట్ అయితే మైసూర్ బస్ స్టాప్కి వెళ్ళిపోతాను. మైసూర్ బస్ స్టాప్ ఇంకా ఇక్కడ నుంచి 6 kilometers ఉంది. 14 minutesలో వెళ్ళిపోవచ్చు. మైసూర్ సిటీలోకి ఎంటర్ అయిపోయాం. సో మైసూర్ బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తామో చూపిస్తాను వ్లాగ్ అంతా. ఏ రూట్లో వచ్చానంటే కనకపుర, మాల్వాలి ఆ రూట్లో వచ్చాను. మైసూర్ ఎక్స్ప్రెస్ వేలో ఎందుకు రాలేదు అంటే 5 o'clock ఓపెన్ చేస్తారనమాట నైస్ రోడ్ బైకర్స్కి. సో 4 o'clock బయలుదేరాను కదా, సరే ఏదైతే ముందు ఈ రూట్ కూడా బాగానే ఉంటుందని చెప్పేసి ఈ కనకపుర, మాల్వాలి రోడ్లో నుంచి మైసూర్కి అయితే వచ్చాను. రోడ్డు ఓకే, యావరేజ్. ఆ మైసూర్ ఎక్స్ప్రెస్ వేలో వెళ్ళింటేనే బాగుంటుంది. ఒక 1 hour వెయిట్ చేసి కొంచెం తొందరగా వచ్చేసాను. కానీ వెళ్ళేటప్పుడు మాత్రం మైసూర్ ఎక్స్ప్రెస్ వేలో నుంచి వెళ్తాను. మైసూర్ నుంచి బైక్లో బెంగళూరుకి. సో ఇక్కడ మైసూర్ నుంచి ఇప్పుడు వేరే ప్లేసెస్కి అంతా నేను బస్సులో వెళ్తున్నా, నేను పాప. సో మొత్తం వ్లాగ్ అంతా ఎగ్జైటింగ్గా, సూపర్ ఎగ్జైటింగ్గా ఉంటుంది. పూర్తిగా వీడియోని చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. బైక్ అయితే పార్కింగ్ అయితే చేశాను కదా, బస్ స్టాండ్ దగ్గరే ప్లేస్ ఉంది పార్కింగ్కి. సో 2 రోజులు బైక్ ఇక్కడే ఉంటుంది. మనం బస్సులో వెళ్దాం. బస్ స్టాండ్ నుంచి ఫైనల్లీ బస్ అయితే దొరికింది. కుషాల్ నగర్కి వెళ్ళి ప్లాట్ఫామ్ నెంబర్ 7లో దొరుకుతుంది. సో మైసూరు బస్ స్టాండ్, మెయిన్ బస్ స్టాండ్కి వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 7లో కుషాల్ నగర్ బస్ ఎక్కి కుషాల్ నగర్లో దిగి అక్కడి నుంచి ఇంకో ప్లేస్కి స్మైలీకి హాఫ్ టికెట్ 44, నాకు 98 ఇచ్చారనమాట. టికెట్ ఇక్కడ పెడతాను స్క్రీన్ మీద. స్మైల్ ఏమో అక్కడ కూర్చుంది. టైర్డ్ అయిపోయి కూర్చొని డ్రెస్ తీసుకుంటా ఉంది. సో లెట్స్ గో టు కుషాల్ నగర్ ఫస్ట్. ఫైనల్లీ కుషాల్ నగర్లో అయితే దిగినాము. భోజనం చేస్తున్నాము. భోజనం చేసి కుషాల్ నగర్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్దాం. భోజనం చేసాక బస్సు అంటే ఫెసిలిటీ దుబారే ఎలిఫెంట్ క్యాంప్కి వెళ్తున్నాను ఇప్పుడు. దుబారే ఎలిఫెంట్ క్యాంప్కి వెళ్ళడానికి బస్సు ఉందా, ఆటో ఉందా అని మొత్తం ఎంక్వైరీ చేస్తే ఆటో వాళ్ళు అప్ అండ్ డౌన్ 15 kilometers 700 తీసుకుంటారంట. నెగోషియబుల్, అవసరం లేదని చెప్పి ఇంకా ఎంక్వైరీ చేస్తే బస్సు అయితే ఉంది. జస్ట్ 30 rupees అంట. 30 rupees ఎక్కడ, 700 ఎక్కడ. 30 rupees పోవడానికి, మళ్ళీ ఇంకో 30 rupees రావడానికి. సో 4:30 to 5:30 సెకండ్ షిఫ్ట్, అంటే మార్నింగ్ 9 to 11 ఒకసారి అలౌ చేస్తారు. తర్వాత 4:30 to 5:30 ఈవినింగ్ దానికి వెళ్తున్నాను. దుబారే ఎలిఫెంట్ క్యాంప్. అక్కడ వింతలు విశేషాలు మొత్తం అని తెలుసుకుందాం. ఫైనలీ దుబారే ఎలిఫెంట్ క్యాంప్కి అయితే వచ్చేసాను నేను, నా కూతురు. అదే ఎంట్రన్స్. ఇక్కడ ప్లేసెస్ టు విజిట్ అని ఉన్నాయి, చూద్దాము. నాంజరాయనపట్న, దుబారే. మలాలి ఫాల్స్ 55 kilometers, చిక్కి హల్లే డ్యామ్ 6 kilometers, కావేరీ
నిసర్గధామ 12 కిలోమీటర్స్, 36 కిలోమీటర్స్. రాజా సీట్, తలకావేరికి 78. మొత్తం డీటెయిల్స్ అన్ని చూసుకోవచ్చు. దుబారా ఇక్కడ నుంచి 1.3 కిలోమీటర్స్. ఇది ఎంట్రన్స్. ఆటోలో రాకుండా బస్సులో వస్తే ఏంటంటే బస్సు ఇక్కడ ఆపేస్తాయి అన్నమాట. 1.3 కిలోమీటర్స్ లోపలికి నడుచుకుంటూ పోవాల్సి వస్తుంది. దుబారే ఎలిఫెంట్ క్యాంప్. దారిలో ఈ అమ్యూజ్మెంట్ ప్లేస్ అవుతుంది. హర్రర్ వరల్డ్ అంట, వ్యాక్స్ వరల్డ్, మ్యూజియం ఆఫ్ వరల్డ్ డ్యాన్సెస్. ఇతనేమో ఈ బొమ్మ వచ్చేసి హాయ్ చెప్తుంది. హిపోరియా కూర్గ్ వ్యాక్స్ మ్యూజియం అండ్ ఫన్ స్పాట్. పాపం స్మైలీ 1 కిలోమీటర్ నడుచుకుంటూ వస్తూ ఉంది. మాకు తెలియదు కదా 1 కిలోమీటర్ నడవాలని. బస్సులో వస్తే సరే ఎంతసేపు టక్ 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 1 కిలోమీటర్ వెళ్ళిపోయి మొత్తం రివర్ దాటి ఏం చూసేకెళ్తున్నాం? ఎలిఫెంట్స్ చూస్తాను. ఓకే, లెట్స్ గో. ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాను. అస్సలు ప్లేస్ చూడండి, ఇంత ట్రాఫిక్ ఉంది. మొత్తం చెట్లు, తాటి చెట్లు. ఇక్కడ 13D షో దుబారే 3D మిర్రర్ మేజ్ కూడా ఉందంట. ఫొటోస్ కూడా అలౌడ్ అంట. లెట్స్ గో. అందరూ వెహికల్స్ అన్నీ ఇక్కడే ఆపేశారు. మనం నడుచుకుంటూ వచ్చాం కదా, మనం తొందరగా వెళ్దాం. కమ్ కమ్. స్మైలీ పరుగో పరుగు. ఇక్కడ 3D స్కేరీ హౌస్ కూడా ఉంది. స్మైలీని దీంట్లో పంపిస్తున్నాం. పంపిద్దామా? ఇది కథ. ఐ లవ్ దుబారే. టస్కర్స్ కెఫే మామూలుగా లేదు కదా. ఇది బస్సుకి 120, 70 రూపీస్ కార్కి. వాటర్ అయితే లేవు, సో నడుచుకుంటూ వెళ్ళాలి. వాటర్ ఉంటే బోట్లో ఫెరీలో వెళ్ళొచ్చు. సో నడుచుకుంటా అటు సైడు తీరాన్ని దాటుదాం. ఇట్లా మొత్తం ర్యాఫ్ట్స్ అన్నీ అట్టగట్టించేశారు. మనం ఇట్లా స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ స్ట్రైట్కి వెళ్ళిపోతే ఎలిఫెంట్స్ దగ్గరికి వెళ్తాం. లెట్స్ గో. పరిస్థితి ఇలా ఉంది, దారుణంగా ఉందన్నమాట. రూట్ అయితే సరిగా లేదు. ముసలి వాళ్ళు, చిన్నపిల్లలు దాటుకోవడం కష్టమే. ఇక్కడ చిన్నపిల్లలంతా స్విమ్మింగ్ చేస్తున్నారు. సో మనము స్మైలీ ఇప్పుడు 7.5 years చిన్నపిల్లనే కానీ దాటగలదు పట్టుకుంటే. సో కెమెరా ఆఫ్ చేసి లోపలికి వెళ్దాం. నడుచుకుంటే జాగ్రత్తగా, రాళ్ళు షార్ప్గా ఉన్నాయి, జాగ్రత్తగా వెళ్ళాలి. ఇంకా కాలు భాగమే వచ్చినాము. అక్కడి నుంచి మొత్తం వాటర్లో నడుచుకుంటా షూస్ అన్నీ తడిసిపోయాయి. ఇంకా అక్కడి వరకు వెళ్ళాలి. సీన్ మాత్రం ఆసంగా ఉంది. స్మైలీ. నేనంతా జాకెట్లు మోసుకొని తిరుగుతాను. జాకెట్లు, బ్యాగ్ మోసుకొని, కెమెరా బ్యాగ్. అక్కడ ఎలిఫెంట్ ఉంది, అక్కడ ఎలిఫెంట్స్ ఉన్నాయి, చుట్టుపక్కలంతా ఎలిఫెంట్స్ ఉన్నాయి, స్నానాలు చేస్తున్నాయి. మనం వెళ్దాం. అదిగో ఈ నది దాటి అటు సైడ్కి వెళ్తే ఎవరో బీర్ బాటిల్ ఎడు పడేసినారు దేవాస్ వాళ్ళు. కూర్చుకుంటే అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్తే దుబారే ఎలిఫెంట్స్. ఫైనలీ ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకైతే వచ్చేసాము. ఇది ఎంట్రన్స్. స్మైలీ వస్తుంది చూడండి. స్మైలీ. దుబారా నాకనా. ఇది లుక్.
మొత్తం క్యూ ఉంది ఇప్పుడు. అడల్ట్కి 100, చిల్డ్రన్కి 50, 150. జ్యూస్ అయిపోయిందంట స్మైల్. అక్కడ క్యూలో నిలబడి తీసుకోవాలి టికెట్. ఇంకా ఇంత క్యూ ఉంది. ఫైనలీ ఇంత కష్టపడి ఎలిఫెంట్స్ దగ్గరికి అయితే వచ్చేసాను నేను, నా స్మైల్. ఇది గో దమ్మా, పైకి వెళ్దాం. ఇంత పెద్దగా ఉన్నాయి కదా, అన్ని దాంట్లో కొమ్ములు ఉన్నాయి. టస్కర్స్, దీస్ ఆర్ ఆల్ టస్కర్స్. జనం అక్కడెలా స్మైల్ దా ఇట్రా ఇటుగా. పోతా ఉంది అది. ఎంతమంది క్రౌడ్ ఉన్నారు ఈరోజు సాటర్డే. స్మైల్ ఇక్కడ చూడు. ఆ పెద్దదాని దగ్గర పోమ. ఎంత పెద్దగా ఉంది. ఇది అటు సైడ్ తిరిగింది. ఇది గున్న ఏనుగు. స్మైల్ ఇటు చూడు. అదిగో అది చూడు, ఇది చూడు. ఏయ్ హాయ్ చెప్తుంది నీకు. స్మైలీ. అక్కడ ఇంకా ఎలిఫెంట్స్ ఉన్నాయి. మమ్ము తింటుంది చూడండి ఎలిఫెంట్ పెద్దది. ఇది గున్న ఎలిఫెంట్, చిన్న ఎలిఫెంట్. అక్కడ ఇంకా 3, 4, 6 ఉన్నాయి ఎలిఫెంట్స్. పెద్దవి 5, చిన్నది 1, చిన్ని పుట్టిది. ఇంకా చాలా ఉన్నాయి. అటు సైడ్ కూడా వెళ్తున్నాయి. ఇది అప్పటి నుంచి గోన్ సంచితో ఆడుకుంటుంది. చిన్న ఏనుగులన్నీ ఇక్కడ ఉన్నాయి విత్ దంతాలు. దా నాన్న మంచిగా పట్టుకో. చూడు స్మైలీ మమ్ము తినిపిస్తుంది. అంత చిన్న సరిపోదంటమా. ఇంకా నోట్లో ఉందనుకుంటా. స్మైల్ మమ్మ తినిపిస్తుంది. పెట్టు పెట్టుమా, పైనుంచి పెట్టు. ఇసుక వేసుకుంటుంది. ఎందుకు చెప్పు? ఇసుక వేసుకుంటుంది. దోమలు, క్రిములు, కీటకాలు అన్నీ కుట్టకుండా మట్టిలో యాంటీబయాటిక్ ఉంటుందని ఆవలిస్తాను. నిద్ర వచ్చిందేమో, ఆవలిస్తాను. దుబారే ఎలిఫెంట్ క్యాంప్. ఇన్ని ఏనుగుల మధ్య స్మైలీ ఎలిఫెంట్కి మమ్మ పెడుతుంది. మమ్మతో నీకు వచ్చిందా? పెట్టు 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 పెట్టుమా. అందట్లేదు.
సూపర్. డాడీ ఏమేమి సైడ్కి వెళ్ళిపోతుంది. స్మైల్ చూడు, అది ఎంత ఎంత బాగుంది అని. ఇటు సైడ్ రా. బాయ్ బాయ్. దూరాయిరి అంట. ఇంత పెద్దగా ఉంది కదా ఆయన. ఏమంటారు? దూరం ఉండండి అంటుంది. రన్ 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 రన్. ఏ స్మైలీ వీడియో, స్మైలీ ఎలిఫెంట్ పట్టుకుని పరిగెడతాను చూడండి. ఎలిఫెంట్స్కి ఇలా మమ్మ తయారు చేస్తున్నారు. ఏంటి అవి? బియ్యం అంటే గోధుమల బియ్యం వలవనివి గడ్డిలో చుట్టి దీనికి మమ్మ తయారు చేస్తున్నారు. దుబారే ఎలిఫెంట్ క్యాంప్. ఏనుగులకి వీళ్ళు మమ్మ తయారు. ఏనదు బత్తా తీసుకు, ఇవ్వమ్మా ఇవ్వు. 50 రూపీస్ ఇస్తే మమ్మ ఇస్తున్నారు, తీసుకో. అది ఉండు ఉండు. మమ్మ తినిపిస్తావా? 1 minute. పెట్టు 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 పెట్టు. పైనుంచి పెట్టు, పైనుంచి పెట్టు. దగ్గర పో. పెట్టుమా. వస్తుంది ఉండు. 1 minute. తీసుకుని పెట్టు సరిగ్గా. వెరీ గుడ్. మమ్మ తినిపించేసినావు. ఎవరైనా ఫస్ట్ టైం ఎవరికైనా మమ్మ తినిపించే ఛాన్స్ ఏమైనా వస్తుందా? దా. క్లైమేట్ చల్లగా మారిపోయింది. వర్షం పడే సూచనలు చాలా ఎక్కువ ఉన్నాయి. మొత్తం మేఘాలు మొత్తం నల్లగా తయారవుతున్నాయి. ఇంక తొందరగా వెళ్ళిపోతే మంచిది. దా. ఎక్స్క్యూజ్ మీ. ఇన్సైడ్ అమ్మా. ఎక్స్క్యూజ్ మీ 1 second. 1 minute. స్మైల్ ఇటు సైడ్ చూడు. స్మైల్ పో కింద వెళ్ళమా. ఒక్క నిమిషం అట్లా టచ్ చేసి రాపో. పో టచ్ దాన్ని టచ్ చేసి ఇక్కడ ఇట్లా అట్లా ముట్టుకో. టచ్ చేయి. అందరు చేస్తుంటే నువ్వు దా. అయిపోయింది. ఒక 10-15 ఏళ్ళు చూడడానికి ఇంత కష్టపడి వచ్చేసామన్నమాట. సో ఫైనల్లీ గోయింగ్ అవుట్. మళ్ళీ సేమ్ పరిస్థితి. నదిలో నీళ్ళు కొంచెం ఎక్కాయి, కానీ మేము అట్లే దాటుకుంటూ వెళ్ళాలి. సో సరే, మరి ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తానో సస్పెన్స్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్.